స్టార్ హీరోల సినిమాలకు సంబంధించి అప్డేట్స్ వరుసగా వస్తుంటాయి. ఫ్యాన్స్ లో హైప్, సినిమాలకు కావాల్సినంత బస్ క్రియేట్ అవుతుంది. అందుకే ఎక్కడా బ్రేక్ లేకుండా కొత్త సినిమాలు మొదలు పెడుతున్నారు మన వాళ్ళు. సినిమా రిలీజ్ అయి 10 రోజులు అయిందో లేదో అప్పుడే తన నెక్స్ట్ ఫోకస్ అంతా 158వ సినిమా మీదే పెట్టారు మెగాస్టార్. చిరంజీవి బాబీ కాంబినేషన్ లో ఇప్పటికే అనౌన్స్ చేసిన సినిమా స్టోరీ ఆల్రెడీ లాక్ అయింది. రెహమాన్ మ్యూజిక్ ఇస్తున్న ఈ సినిమాని త్వరలోనే షూటింగ్ స్టార్ట్ చేసేలా ప్లాన్ చేస్తున్నారు చిరంజీవి. ఈ సినిమాలో కూడా చిరంజీవి స్టైల్ భారీ ఎలివేషన్స్ తో ఫ్యాన్స్ కి ట్రీట్ ఇచ్చేలా ఉంటుందని తెలుస్తోంది. ఇక మరో సీనియర్ హీరో బాలయ్య కూడా ఆల్రెడీ ప్రీ ప్రొడక్షన్ కంప్లీట్ చేసుకుని సెట్స్ మీదకు వెళ్ళడానికి రెడీ అవుతున్నారు. గోపీచంద్ మల్లేని డైరెక్షన్ లో బాలయ్య చేయబోతున్న సినిమా కూడా త్వరలోనే షూటింగ్ మొదలు పెట్టబోతోంది. ఈ సినిమా కూడా పీరియాడిక్ యాక్షన్ స్టోరీగా గ్రాండ్ గా తెరకెక్కబోతోంది. మార్చి 27న రిలీజ్ అవ్వబోతున్న పెద్దితో ఫ్రీ అవ్వబోతున్నారు రామ్ చరణ్. ఆ సినిమా కంప్లీట్ అవ్వగానే సుకుమార్ తో అనౌన్స్ చేసిన సినిమాని స్టార్ట్ చేయడానికి ప్లాన్ చేసుకుంటున్నారు. ఇప్పటికే సంవత్సరం నుంచి ఖాళీగా ఉన్న సుకుమార్ చరణ్ కోసం వెయిట్ చేస్తున్నారు. దాంతో సమ్మర్ నుంచి సుక్కు చరణ్ షూటింగ్ స్టార్ట్ చేసుకుంటోంది. పవన్ కళ్యాణ్ ఉస్తాద్ భగత్ సింగ్ రిలీజ్ కి రెడీ అవుతోంది. సమ్మర్ లో ఈ సినిమా రిలీజ్ కాకముందే తన నెక్స్ట్ సినిమా స్టార్ట్ చేయడానికి రెడీ అవుతున్నారు పవన్ కళ్యాణ్. సురేందర్ రెడ్డి కాంబినేషన్ లో రీసెంట్ గా అనౌన్స్ అయిన సినిమాకు సంబంధించి షూటింగ్ ని యాజ్ ఎర్లీ యాజ్ పాసిబుల్ స్టార్ట్ చేస్తున్నట్లు తెలుస్తోంది. ఈ సంవత్సరం సంక్రాంతికి హిట్ కొట్టిన శర్వా ఈ సంవత్సరం మరో 2 సినిమాల రిలీజ్ కి ప్లాన్ చేసుకున్నారు. వీటితో పాటు శర్వానంద్ శ్రీను వైట్ల కాంబినేషన్ లో అనౌన్స్ అయిన సినిమాకు సంబంధించి ప్లానింగ్ కూడా సిద్ధం చేసుకున్నారు. ఆష్కా రంగనాథ్ హీరోయిన్ గా త్వరలో స్టార్ట్ అవ్వబోతున్న ఈ సినిమాని నెక్స్ట్ సంక్రాంతికి రిలీజ్ ప్లాన్ చేస్తున్నట్లు తెలుస్తోంది.